పెయింట్ బకెట్ చూడండి. ఇది ఏంటంటే మనం మామూలుగా ఒకటి ఏదైనా ఫిల్ ఉందనుకోండి, అలా ఏరియా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే ఇలా పైన ఒకటి ఏదైనా హెడ్డింగ్ లాగా పెట్టుకుందాం అనుకుందాం. ఇది న్యూ లేయర్ తీసుకుందాం. ఇలా న్యూ లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్గ్రౌండ్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ కలర్ పెట్టుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ పెయింట్ బకెట్ తీసుకొని, గ్రేడియంట్ కదా, ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ఇలా చేశాను అనుకోండి, ఆ కలర్ అనేది అక్కడ ఫిల్ అవుతుంది. సో ఇది మనకి ఇంకా ఏ సందర్భాల్లో యూజ్ అవుతుందంటే, మీరు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అంటే ఏదైనా ఒక ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నారు అనుకోండి, అందులో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫిల్ చేసుకోవాలనుకోండి, అటువంటి సందర్భంలో కూడా మీకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి డ్రాయింగ్ తెస్తాను. ప్యారెట్ ప్యారెట్ అని టైప్ చేశాను. సో ఇందులో మనకి freepik.com లో ఉన్నాను. వెక్టార్స్ అని పెట్టుకుంటాను. వెక్టార్స్ అని పెట్టుకుంటే మనకి ఇలా వస్తాయి, అంటే ఇలస్ట్రేషన్స్ అన్ని వస్తాయి అన్నట్టు. ఓకే, ఇది బాగుంది. ఇటువంటి ఇంకా ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఐకాన్స్ లో మనకి ఇలా ఉంటాయి. ఓకే. సో ఇందులో ఏంటంటే మనం ఫిల్ చేసుకునేటప్పుడు పర్టికులర్ ఏరియాలో డిఫరెంట్ కలర్ మనం కనుక మనం పెట్టుకోవాలనిపిస్తే మనం ఈ టెక్నిక్ అనేసి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఐకాన్స్ వద్దు, వెక్టార్సే పెడతాను. ఓకే. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, ఇది తీసుకొని ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఓకే, డౌన్లోడ్ అంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్న తర్వాత ఇక్కడ వస్తుంది. సరే, ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకొని నేను ఈ జిప్ ఫైల్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే చాలా అయిపోతున్నాయి ఫైల్స్. నార్మల్ గా మారిన ఫైల్స్ ఫోల్డర్ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఈ జేపీజీ ఫైల్ ని, ఈవెన్ ఈపీఎస్ ఫైల్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అది కూడా ఒక రాస్టర్ ఫైల్ లాగానే ఓపెన్ అవుతుంది. కానీ ఇదే ఈపీఎస్ ఫైల్ ని మీరు అడోబీ ఇల్లస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్ లో ఓపెన్ చేస్తే మీరు కలర్స్ అనేది ఈజీగా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫోటోషాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెండిట్లో ఏది ఓపెన్ చేసినా కానీ మనకి ఒక ఫ్లాటన్ ఇమేజ్ లాగానే ఓపెన్ అవుతుంది. సరే, ఈపీఎస్ ట్రై చేద్దాం. ఈపీఎస్ లో అడోబీ ఫోటోషాప్ విత్ ఫోటోషాప్. సో ఇక్కడ చూడండి, మనము ఈపీఎస్ ను ఓపెన్ చేసే సందర్భంలో ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈపీఎస్ అనేది ఒక వెక్టర్ ఫార్మాట్, అది డ్రాయింగ్ వేసిన ఫైల్ ఇల్లస్ట్రేటర్ లో వేసి ఉంటారు. అది ఇప్పుడు మనం ఫోటోషాప్ లో ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇలా మెసేజ్ వస్తుంది. ఆ వెక్టర్ ఫైల్ మనం రాస్టర్ చేస్తున్నాం ఇప్పుడు. మరి మీకు అలా రాస్టర్ చేసే సందర్భంలో ఏ సైజ్ లో ఓపెన్ చేయమంటారు అని ఇక్కడ ఫోటోషాప్ లో అడుగుతుంది. మనం ఒకవేళ ఏదైనా ఒక A4 లో ప్రింట్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు A4 సైజ్ వచ్చేసి మామూలుగా విత్ అరౌండ్ 8 ఇంచెస్ ఉంటుంది కదా. సో అలా పెట్టేసుకొని 8 పెడుతున్నాను. హైట్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది దానికి తగ్గట్టుగా. ఓకే, సరే, అలా వదిలేసేయండి. ఓకే. సో ఇలా మనకి ఒక ఇమేజ్ అనేది వచ్చింది. మామూలుగా ఈపీఎస్ ఫైల్ డ్రాయింగ్ ఇందులో ఓపెన్ చేసినప్పుడు విత్ ట్రాన్స్పరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వెనకాల ఏమి ఉండదు. కావాలంటే మనం ఏదైనా ఒక ఫిల్ అనేది ఇచ్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. సో ఒక న్యూ లేయర్ పెట్టుకుందాం. న్యూ లేయర్ ని కిందికి తీసుకెళ్తాం. ఇక్కడ మంచి గ్రీనరీ ఏదైనా ఒక గ్రేడియంట్ ఒకటి అప్లై చేద్దాం. ఇందులో నేను గ్రీన్స్ లోకి వెళ్తాను. గ్రీన్స్ కానీ ఎల్లో కానీ ఓకే, ఎందుకంటే గ్రీన్ ఆల్రెడీ ఉంది కదా. గ్రీన్ సెట్ కావచ్చు, ఎల్లో తీసుకుందాం. అలాగా ఇది ఏంటి గ్రేడియంట్స్ కదా, గ్రేడియంట్ టూల్ లో పెట్టేసుకోవాలి. గ్రేడియంట్ టూల్ అనేది ఇక్కడ ఉంటుంది, గ్రేడియంట్. ఓకే, ఈ కలర్ అంత బాగాలేదు, వేరే తీసుకుందాం, పర్పుల్స్. ఓకే, సో దీన్ని నేను ఇట్లా తీసుకుంటాను. ఓకే, ఇలా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ప్రతి పార్ట్ కూడా సెలెక్ట్ చేసేసుకొని మామూలుగా నేను ఫిల్ చేయడానికి ట్రై చేస్తే ఫిల్ అవుతుందా చూడండి. క్లిక్ చేసేసి పెయింట్ బకెట్ తో నేను ఈసారి క్లిక్ చేసుకొని ఏదైనా ఒక డార్క్ గ్రీన్ తీసుకొని నేను ఇక్కడ ఫిల్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. చూడండి, ఆ పర్టికులర్ ఏరియా అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వితౌట్ సెలెక్షన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం నేను డిఫరెంట్ కలర్ పెట్టాలనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ దీన్ని నేను ఇలా పిక్ చేసుకుంటాను. కొద్దిగా డార్క్ చేయాలనిపిస్తుంది నాకు. ఓకే, ఇలా క్లిక్ చేసుకొని ఇప్పుడు కలర్ ఇక్కడ డార్క్ చేశాను. పెయింట్ బకెట్ తీసుకొని ఇక్కడ చేస్తే ఏమైంది చూడండి, ఆ ఏరియా అంటే ఆ షేప్ దానికి సిమిలర్ కలర్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సో అదే విధంగా ఈ గ్రీన్ ని కొద్దిగా నేను ఇంకొంచెం లైట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఈ ఐ డ్రాపర్ ఎక్కడుంది, ఐ డ్రాపర్ దీన్ని మామూలుగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కలర్ పికర్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ కలర్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత
కొద్దిగా లైట్ కలర్ చేంజ్ చేసుకోండి ఇలా న్యూ. ఇప్పుడు ఓకే అంటే ఈ కలర్ ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కి వస్తుంది. ఇలా ఫోర్ గ్రౌండ్ కి వచ్చిన కలర్ ని మనం ఈ పెయింట్ బ్రకెట్ ద్వారా ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఏరియాలో అనేది ఫిల్ అవుతుంది. అలా మీరు ఏదైనా ఒక మంచి డ్రాయింగ్ ఉందనుకోండి, ఫోటోషాప్ లో ఓపెన్ చేసుకొని ఈజీగా కలర్స్ అనేది పెయింట్ బకెట్ ద్వారా కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేస్తే సెలెక్టెడ్ ఏరియాలో వస్తుంది. సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఆ పర్టికులర్ సాలిడ్ కలర్ ఎంత రేంజ్ లో ఉందో ఆ రేంజ్ లో అది ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, బ్యాక్గ్రౌండ్ లో కాదు, అది ఎట్లా అంటే కరెక్ట్ గా పాయింట్ లో చేయాలి. ఈ మౌస్ పాయింటర్ ఎక్కడైతే ఉందో అక్కడ పని చేస్తుంది. చూడండి అక్కడ బకెట్ దగ్గర కాదు, ఇక్కడ. ఓకే, అలా. సో మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇది నేను అండు చేస్తాను, మళ్ళీ అండు చేస్తే నాకు అలా వచ్చేస్తుంది. సో ఇంకా మీరు తర్వాత ఫర్దర్ గా ఎక్స్పెరిమెంట్ చేయండి. బ్లర్ టూల్. బ్లర్ టూల్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఒక ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోలో కొంచెం డాట్స్ 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 పిక్సెల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, లేకపోతే ఇంకా డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని కొద్దిగా బ్లర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఒక ఫోటో డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే pixabay.com వెళ్తాను. ఈవెన్ ఫ్రీ పిక్ లో కూడా మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ అని పెట్టుకున్నా అనుకోండి, పర్సన్ ఫోటో కానీ ఏదైనా తీసుకుందాం, ఇండియన్ క్యూట్ బాయ్ అని కొడతాను. ఓకే, సో ఇలా వచ్చింది. ఫేస్ లో డీటెయిల్స్ ఎక్కువగా ఉన్నాయి, మనం బ్లర్ ఏమైనా చేయాలి అని మనం అనుకుంటే, ఓకే, సో ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోటోని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను అది ఎలా అవుతుందని. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను, డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అనగానే నాకు అక్కడ ఓపెన్ ఇంకా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఓకే, 2 times డౌన్లోడ్ అయిపోయింది. రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ అడోబీ ఫోటోషాప్. ఓకే, సో అది ఓపెన్ అవుతుంది. ఒకసారి జూమ్ చేసి చూద్దాం ఇక్కడ ఫేస్ దగ్గర. ఓకే, చూడండి డీటెయిల్స్ చూసినట్టయితే చాలా క్లియర్ గా ఎక్కువ డీటెయిల్స్ తో ఉంది మనకి. ఎక్కడైనా ఏదైనా ఒక ఏరియాలో మీకు కొద్దిగా బ్లర్ చేయాల్సింది అనిపించింది అనుకోండి, ఓకే, ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి మీరు ఆ బ్లర్ టూల్ తో ప్రెస్ చేశారనుకోండి, బ్లర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి కొద్దిగా మనకి స్కిన్ డీటెయిల్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ మనం అనిపిస్తే బ్లర్ చేయాలనిపిస్తే ఇక్కడికి వెళ్ళిపోయి బ్లర్ టూల్ తీసుకొని చూడండి, నేను సైజ్ కొంచెం పెంచుతున్నాను. జస్ట్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఏరియా అనేది మీకు బ్లర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మీకు జూమ్ లో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ మీరు అబ్జర్వ్ చేయండి. పక్కన ఏరియాతో కంపేర్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ బాగున్నాయి, ఇక్కడ డీటెయిల్స్ పోయాయి బ్లర్ చేయడం వల్ల. అంటే ఏంటంటే ఒక రకమైన స్మూత్ ఫీలింగ్ కూడా ఉంటుంది, స్మూత్ గా స్కిన్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది మనకి. అట్లా ఎప్పుడన్నా ఉండాలి అనుకుంటే సైజ్ కొంచెం పెంచుతాను. ఇలా చేసా అనుకోండి, అక్కడ డీటెయిల్స్ తగ్గిపోయి బ్లర్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, మీరు ఎక్కడ కావాలో అక్కడ బ్లర్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఒక్కసారి నేను హిస్టరీలోకి వెళ్ళిపోయి మీకు అది చూపిస్తాను డిఫరెన్స్. హిస్టరీ విండో, హిస్టరీ. ఓకే, హిస్టరీలో స్టార్టింగ్ పొజిషన్ లో ఎలా ఉంది, కంట్రోల్ స్పేస్ పట్టుకున్నాను. ఈ ఏరియాలో చూద్దాం స్టార్టింగ్ పొజిషన్ లో ఎలా ఉంది. ఓపెన్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మనం కనిపించకుండా బ్లర్ చేస్తే మనకు ఇలా కనిపించింది. అంటే మీకు స్క్రీన్ లో నాకైతే కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా బ్లర్ చేసుకోవాలనుకుంటే బ్లర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏ ఏరియాలో మీరు క్లిక్ చేసి పట్టుకుంటే ఆ ఏరియాలో బ్లర్ అనేది అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ ఇంకా కరెక్ట్ గా చూడండి ఐస్ దగ్గర నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, మీకు అక్కడ చూడండి ఇంతకుముందు చాలా క్లియర్ గా ఉన్నాయి, కొద్దిగా బ్లర్ అవుతున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు చూసారా, ఈ ఐకి డిఫరెన్స్ చూడండి. నేను ప్రెస్ చేసి లేకపోతే క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఏరియా అనేది బ్లర్ అవుతుంది. కొన్నిసార్లు మనం న్యూస్ లో చూస్తుంటాం ఫేస్ బ్లర్ చేస్తుంటారు. సో అలా ఫేస్ బ్లర్ చేసుకోవాలన్నా గానీ మనము ఏం చేస్తామంటే ఇది కొంచెం సైజ్ పెంచేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లర్ చేశాను అనుకోండి, ఇలా క్లిక్ చేసి పట్టుకున్నాను అనుకోండి, ఇలా చేస్తున్నా అనుకోండి, కొద్దిసేపటికి కొన్నిసార్లు ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంటే బ్లర్ అనేది అయిపోతుంది. ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచుకున్నారనుకోండి ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఆ ఫేస్ లో ఆ బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే మామూలుగా అలా ఫేస్ బ్లర్ చేయడానికి ఇంకా వేరే ఉంటాయి. కొద్దిగా బ్లర్ చేయాలి, డీటెయిల్స్ తీసేయాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ టెక్నిక్ వాడండి. టీవీలో చూస్తున్నట్లుగా మామూలుగా ఫేస్ బ్లర్ చేయాలంటే ఇది కాదు, వేరే ఆప్షన్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది చూద్దాం. క్లియర్ గా ఉంది. ఓకే, లాస్ట్ లో బ్లర్ టూల్ కి వెళ్ళినప్పుడు మనకి లాస్ట్ లో వెళ్తే అది బ్లర్ అయిపోయింది, అది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. షార్పెన్ టూల్ చూడండి, బ్లర్ కి ఆపోజిట్ షార్పెన్. ఓకే,
ఏదైనా ఇమేజ్ కొద్దిగా బ్లర్గా అనిపించింది అనుకోండి, దాన్ని కొంచెం షార్ప్గా చేయాలనుకుంటే మీరు ఈ షార్పెన్ టూల్ అనేది వాడచ్చు. ఓకే, సో ఒకసారి నేను బ్లర్కి వెళ్తున్నాను, ఇక్కడ బ్లర్కి వెళ్తున్నాను, బ్లర్ అయిపోయింది. ఇప్పుడు షార్పెన్ టూల్ వాడితే ఏమవుద్ది మరి, మరి నార్మల్ అవుతుందా? ఒకసారి ట్రై చేద్దాం. క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, కొద్దిగా అది షార్పెన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూసారా? అంత క్లారిటీ రాకున్నా కానీ మనకు, అంటే ఫోటోషాప్ లో కొంతవరకు అది షార్పెన్ చేస్తుంది, కానీ ఇది కూడా కొద్దిపాటి షార్పెన్ చేయడానికి మాత్రం మీరు వాడుకోవచ్చు. ఎక్కువ షార్పెన్ చేశారనుకోండి, ఇమేజ్ క్వాలిటీ అనేది, లుక్ అనేది పోతుంది. ఇక్కడ చూడండి, ఎక్కువ ఎక్కువ షార్పెన్ అయిపోయింది. ఎక్కువ షార్పెన్ కావడం వల్ల ఆ డీటెయిల్స్ అన్ని పోయాయి. సో మనం బ్లర్ చేసి షార్ప్ చేసరికి అలా అయిపోయింది. అయితే బ్లర్ చేసి షార్ప్ చేయకుండా మామూలుగా షార్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా బ్లర్నెస్ ఉంటే. ఇది ఒరిజినల్. ఓకే, సో ఎక్కడైనా మీరు ఇక్కడ స్కిన్ దగ్గర డీటెయిల్స్ కనబడట్లేదు అని మీరు అనుకున్నట్లయితే, అక్కడ మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, అక్కడ కొంచెం టెక్స్చర్ లాగా డీటెయిల్స్ అనేది వస్తాయి. అది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? ఓకే, స్మడ్జ్ టూల్. ఈ స్మడ్జ్ టూల్ అనేది ఆయిల్ పెయింటింగ్ లుక్ తేవడానికి వాడుతుంటారు. సో మామూలుగా దీన్ని మనం ఇలా క్లిక్ చేసి బ్రష్, నార్మల్ బ్రష్ తీసేసుకుందాం. పైన ఉంటాయి నార్మల్ బ్రషెస్. ఓకే, సో నేను ఇలా పెయింట్ చేశాను అనుకోండి, ఏమవుద్దంటే, సరే నేను వేరే ఫోటో ఏదైనా ఓపెన్ చేస్తాను. ఈ ఫోటో ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ లింక్, ట్యాబ్, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఆ ఫేస్ మీద మీరు ఇలా స్మడ్జ్ పెయింట్ తో చేశారనుకోండి, కొద్దిగా మీకు ఎటువంటి లుక్ వస్తుందంటే, ఆయిల్ పెయింటింగ్ వేస్తే ఎలా లుక్ వస్తుంది. యాక్చువల్గా ఆయిల్ పెయింటింగ్ లో కొంచెం డీటెయిల్ ప్రొసీజర్ ఉంటుంది. లేయర్స్ సపరేట్ గా తీసుకుని డైరెక్ట్ గా చెయ్యం. మీకు జస్ట్ టూల్ గురించి డెమో ఇస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా చేస్తున్నాను. రియల్ వర్క్ చేసేటప్పుడు దాన్ని నాన్ డిస్ట్రక్టివ్, అంటే ఇది ఫోటో డ్యామేజ్ కాకుండా ఒరిజినల్ లేయర్ కింద పెట్టేసుకొని డూప్లికేట్ లేయర్ తీసుకొని దానికి కొన్ని మళ్ళీ ఎఫెక్ట్స్ యాడ్ చేసేసి అలా చేస్తుంటారు. కొంచెం లెంగ్తీ ప్రొసీజర్. తర్వాత మనకి సమయం ఉంటే నేను చెప్తాను అది. ఇప్పుడు స్మడ్జ్ టూల్ తో మీరు ఏదైనా ఒక ఏరియాలో చూడండి పెయింట్ వేయడం మొదలు పెట్టారనుకోండి, డీటెయిల్స్ అన్ని పోయి ఒక ఆయిల్ పెయింటింగ్ లుక్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా నేను బ్లర్ ఇట్లా చేసుకుంటూ ఇలా పెయింట్ వేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. ఓకే, సరే మీకు ఏం చేస్తానంటే, నేను ఒక కాపీ పెట్టేసుకుంటాను. కాపీ పెట్టేసుకొని కాపీలో చేసి చూపిస్తాను. ఓపెన్ స్టేట్ లోకి వెళ్తున్నాను. కంట్రోల్ జే అంటున్నాను. కంట్రోల్ జే, ఈ కాపీలో నేను చేస్తాను. కంట్రోల్ స్పేస్ పట్టుకొని, సో ఫేస్ దగ్గర మీరు ఇలా స్మడ్జ్ పెయింట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఏమవుద్దంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా పోతాయి. ఓకే, కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది. ఈ షాడోస్ మీద ఎక్కువగా, అంటే కొంచెం సైజ్ తక్కువ చేసుకొని చేయాల్సి వస్తుంది. షాడోస్ అవన్నీ అలానే ఉండనిస్తే బెటర్. సో ఇలా, అంటే ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్, ఆయిల్ పెయింటింగ్ లాగా కన్వర్ట్ చేసేది అనేది. బట్ ఈ ప్రొసీజర్లో చేస్తుంటారు. నేను మళ్ళీ తర్వాత సమయం ఉన్నప్పుడు డీటెయిల్ ప్రొసీజర్ కూడా చెప్తాను. సో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫైనల్ గా మనము కంపేర్ చేసినట్లయితే మనకు ఒక ఆయిల్ పెయింటింగ్ లుక్ లాగా వస్తుంది. అంటే ఇది మీకు డీటెయిల్స్ ఏమి ఉండవు ఇక్కడ. అంటే టెక్స్చర్ పోతుంది. స్కిన్ మీద ఉండే టెక్స్చర్ అనేది పోతుంది ఇలా చేయడం వల్ల. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి తేడా చూడండి. ఓకే, ఇక్కడ ఇది స్మడ్జ్ టూల్ ద్వారా, ఇది ఒరిజినల్ యాక్చువల్గా. ఇది మనం స్మడ్జ్ టూల్ తో పెయింట్ వేస్తే ఏంటంటే ఆయిల్ పెయింటింగ్ లుక్ లాగా వస్తుంది అన్నట్టు. సో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆయిల్ పెయింటింగ్ లాగా, అంటే అలా లుక్ రావడానికి చేస్తుంటారు ఫోటోషాప్ లో ఎడిటింగ్. మీరు అది ట్యూటోరియల్స్ కూడా చూడొచ్చు. సో మామూలుగా ఆ లుక్ రావడానికి మనం చేస్తుంటాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, అవసరమైనప్పుడు ఇది వాడుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. డాడ్జ్ టూల్. ఓకే, డాడ్జ్ టూల్ ఏమవుద్దంటే, చూడండి, మీరు ఎక్కడైనా ఒక ఏరియాని కొంచెం ఇలా వైటిష్ గా హైలైట్ లాంటిది ఏదైనా యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొద్దిగా హైలైట్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇలా చిన్నగా హైలైట్ లాగా. షాడోకి ఏంటి, షాడోకి మనకు బ్లాక్ వస్తుంది. ఇది షాడోకి రివర్స్ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ప్లస్ కొంచెం సైజ్ పెంచాను. ఎక్కడైనా ఒక దగ్గర ఇంకొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే, ఈ ఎక్కువ మనకి చూడండి హార్డ్నెస్ అనేది, ఓకే ఇంత పెట్టేసుకుని మరి ఇంత ఉంటే అది మీకు సరిగా పనిచేయదు. బాక్స్ కనిపిస్తుంది. అలా ఉండకూడదు. స్కిన్ లో మిక్స్ అయిపోయినట్టుగా ఉండాలి కాబట్టి అది హార్డ్నెస్ అనేది తక్కువే ఉండాలి.
సో జస్ట్ ఇలా అన్నా అనుకోండి, కొద్దిగా ఒక హైలైట్ లాగా వస్తుంది అక్కడ. చూడండి, ఒక హైలైట్ లాగా వస్తుంది. ఎక్కడైనా మీరు అటువంటి హైలైట్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇది జస్ట్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, మరి ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే పిక్చర్ లుక్ అనేది పోతుంది. సో ఇక్కడ ఉంది కదా, ఎక్కడ కొంచెం వైట్ పెంచాలనుకుంటే ఇలా చేసుకోండి. అది కూడా కాపీలో చేసుకోండి, ఒరిజినల్ వచ్చండి. ఒకసారి నేను ఇది ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది ఒరిజినల్, ఇది హైలైట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్న్ టూల్. బర్న్ టూల్ మనకి ఏ సందర్భంలో వాడతారంటే, మీరు ఎక్కడైనా ఒక హెయిర్ ఎడ్జ్ లో కానీ చూడండి, కొన్ని ఏరియాస్ లో మనకి ఇలా వైట్ వైట్ లో ఉన్నాయి. సో అటువంటి ఏరియాస్ లో హెయిర్ కనుక బ్లర్ చేయాలి అనుకుంటే, బ్లాక్ కలర్ చేయాలి అనుకుంటే మీరు ఈ బర్న్ టూల్ వాడచ్చు. అంటే ఈ రెండింటికి తేడా చూడండి. డాడ్జ్ టూల్ ఏమో వైట్ లాగా చేస్తుంది, బర్న్ టూల్ ఏమో బ్లాక్ లాగా చేస్తుంది. ఒకసారి ఈ ఏరియా దగ్గర హెయిర్స్ కలర్స్ చూడండి, అవి నేను బ్లాక్ గా మార్చాలనుకుంటే ఈ బర్న్ టూల్ తో మార్చచ్చు. అంటే బర్న్ చేస్తే మామూలుగా ఏమవుతుంది, బ్లాక్ కలర్ అయిపోయింది, అదే ఇక్కడ అర్థం. సో ఇది ప్రస్తుతం డిలీట్ చేస్తున్నాను. ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, కంట్రోల్ కొట్టాను. ఇక్కడ హెయిర్స్ కొంచెం రెడిష్ గా ఉన్నాయి కదా, నేను బ్లాకిష్ గా చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, బర్న్ టూల్ తీసుకొని కొంచెం సైజ్ పెంచేసేసి ఈ ఏరియాలో ఇలా ఇలా చేశాను అనుకోండి, కలర్ అనేది బ్లాకిష్ వచ్చేస్తుంది నాకు. చూడండి, మీకు చూడొచ్చు స్క్రీన్ మీద రెడిష్ గా ఉంది. జస్ట్ ఇలా ఇలా చేస్తే ఎక్కువ వరకు హెయిర్స్ కి మనం వాడుతుంటాం ఇది బ్లాక్ లుక్ తేవడానికి. ఎంత మీరు ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బ్లాకిష్ అయిపోతాయి. నేను ఎక్కువ చేయట్లేదు, సరే మీకు తేడా చూపించడానికి కొన్నిసార్లు ఎక్కువ సార్లు అని చూపిస్తాను. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఎక్కువ సార్లు అనడం వల్ల ఆ లోపల డీటెయిల్స్ పోయి మొత్తం బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది. బట్ ఆ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ చేయకూడదు. సో ఇలా ఇలా చేస్తే ఏంటంటే మనకి బ్లాక్ ఫిష్ గా వస్తుంది బర్న్ చేస్తే. ఈ హెయిర్స్ కి బ్లాక్ ఉంటాయి కాబట్టి మనం వాడుతున్నాం. మామూలుగా స్కిన్ ఏరియాలో బర్న్ చేశారనుకోండి, అక్కడ కూడా మనకి ఏమవుతుంది, స్లోగా కలర్ మారిపోయి బ్లాక్ 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 గా మారిపోతుంది. ఓకే, సో అలా చేయకూడదు. మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే, ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే ఒక షాడో లాగా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షాడో కొద్దిగా ఎక్కువ చేయాలనుకున్నాను అనుకోండి, కొంచెం ఇలా చేశాను అనుకోండి, షాడో లాగా వస్తుంది. కానీ అంత ఎక్కువ అవసరం లేదు. అయితే మీకు ఎక్కువ వస్తుంది అనిపిస్తే మీరు ఇంకో కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకొని జస్ట్ లైట్ గా ఇలా చేశారనుకుని అదే కలర్లో కొద్దిగా షాడో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇది పాతది, ఇది కొత్తది. మన బర్న్ టూల్ వాడితే కొంచెం బ్లాకిష్ గా అయిపోయింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఉందండి, పెన్ టూల్. చూడండి, పెన్ టూల్. సో ఇది వరకు మనకి ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ కానీ ఆటోమేటిక్ సెలెక్షన్ మెథడ్స్ లేనప్పుడు చాలా రోజులుగా మనం ఏదైనా ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయాలంటే పెన్ టూలే వాడేవారు. ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఇది వాడితే ఏంటంటే ఆ ఫోటో అనేది పర్ఫెక్ట్ గా, ఎడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నట్టు. ఓకే, సో అది ఒకటి మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎలా చేయాలనేది. ఒక ఫోటో, వేరే ఫోటో తీసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ వైట్ ఉంది కదా, కొంచెం మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఏదైనా తీసుకుంటాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. ఓకే, సో ఈ ఫోటో ట్రై చేద్దాం. ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. ఎలా? పెన్ టూల్ ఆధారంగా. ఓకే, విత్ వన్ క్లిక్ కాకుండా పెన్ టూల్ తో కూడా నేర్చుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే వర్క్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు పెన్ టూల్ తో. ఓకే, సో ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది ఎలా అంటే, పెన్ టూల్ యూజ్ చేయాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. సరే, పెన్ టూల్ క్లిక్ చేశాను. ఒకసారి జూమ్ చేసుకుంటాను. ఒక దగ్గర స్టార్ట్ చేయండి. ఓకే, ఒక దగ్గర స్టార్ట్ చేయండి, పెద్దగా జూమ్ చేసేసుకోండి. క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పాయింట్ దగ్గర ఇలా క్లిక్ చేస్తూ వెంటనే మౌస్ రిలీజ్ చేయకూడదు. ఈ బెండింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు అది స్మూత్ గా ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి, బెండింగ్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ క్లిక్ చేయండి. ఇలా చూడండి, ఆ బెండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎప్పుడైనా కొంచెం లోపలికే చేయడానికి ట్రై చేయండి. బయటికి చేశారనుకోండి ఆ లైన్ తర్వాత మీకు కొద్దిగా వైట్ అవుట్ లైన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా లోపలి చేసుకుంటేనే బెటర్. ఇలా సో ఇలా బెండింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ బెండింగ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. ఇలా మళ్ళీ ఇలా క్లిక్ చేసి బెండింగ్ అడ్జస్ట్ చేసి
నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఇలా ఇలా ఇక్కడ మళ్ళీ బెండింగ్ చూసారా, ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేసి వెంటనే ఇలా హ్యాండిల్ ఉంటుంది, ఈ హ్యాండిల్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్గా బెండింగ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వెంటనే తక్కువ చూడండి, ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చూడండి. ఇలా ఉంది కాబట్టి మళ్ళీ నాకు నేను ఇక్కడ క్లిక్ చేసి చేశాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది, ఒక వేవి లాగా వస్తుంది. అలా రాకూడదు, నాకు ఒక మౌంటైన్ లాగా ఇటువైపు రావాలి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే వన్ హ్యాండిల్ అనేది పోతుంది. చూడండి, వన్ హ్యాండిల్ పోయింది. పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి, స్ట్రైట్ వస్తుంది. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ యాంగిల్ కాకుండా స్ట్రైట్ గా వస్తుంది. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం మనకు కావాల్సినట్టుగా. ఓకే, సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడికి క్లిక్ చేసి బెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. నేను ఇలా బెండ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇటు సైడ్ బెండింగ్ అనేది కుదరట్లేదు. సో ఇటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఒకసారి అండు చేసుకుందాం. ఈ హ్యాండిల్ ను డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ మీద, సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేస్తే ఈ హ్యాండిల్ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి హ్యాండిల్ ఇలా బెండ్ చేసేయండి. దూరం పెంచారనుకోండి, అది మీరు ప్రాక్టీస్ చేసి మీకు అర్థమవుతుంది. సో ఇలా దూరం వెళ్తూ దగ్గరికి వస్తూ ఎక్కడైతే మీకు పాయింట్ అనేది, ఆ కర్వ్ అనేది కరెక్ట్ గా చేయగలుగుతున్నారో అక్కడ వదిలేసేయండి. సో ఇటువంటి సందర్భంలో ఇట్స్ ఫైన్ అనుకుంటా. ఒకసారి చూడండి, మీరు ఇలా క్లిక్ చేసేసి మీకు అది బెండింగ్ కరెక్ట్ గా వస్తే ఓకే, రాకుంటే ఇంకో దగ్గర ట్రై చేయండి. ఇలా ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది డిలీట్ చేద్దాం. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి జస్ట్ ఇలా క్లిక్ చేసేసి ఇలా బెండింగ్ తీసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి చేసాను. ఇప్పుడు పర్వాలేదు, బాగానే వచ్చింది. సో కంట్రోల్ పట్టుకొని కూడా మీరు ఇలా మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవసరం అంతే. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను కొద్దిగా స్లోగా ప్రతి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కొంచెం టైం తీసుకున్నా కానీ, ఎందుకంటే ఆల్బమ్స్, ఫోటో ఆల్బమ్స్ ఎవరైనా చేస్తున్నారు కమర్షియల్ గా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో మన ఓన్ ఫోటోలు అనుకోండి, మనం జస్ట్ అలా ఏదో ఒక ఆటోమేటిక్ టూల్ ఉంది అనుకోండి, దాంతో చేసేసుకుంటాం. కానీ ప్రొఫెషనల్ గా మంచి క్లియర్ కట్ ఉంటూ రావాలి అనుకుంటే, ఎవరైతే అంటే సర్వీస్ లాగా, అంటే బయట ఫోటో స్టూడియోస్ ఉంటాయి, అలా ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ పెన్ టూల్తో బాగా ప్రాక్టీస్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినప్పుడు ఈ కంట్రోల్ పట్టుకొని నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు, నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఇలా. సార్ లాసో టూల్ తర్వాత వచ్చిందా సార్? లైక్ పెన్ టూల్ తర్వాత వచ్చిందా? లైక్ అది హిస్టరీలోకి వెళ్ళి చూడాలండి. పెన్ టూల్ అయితే నేను మామూలుగా ఫోటోషాప్ అప్పట్లో మొదట్లో ఎప్పుడు వాడదా, అవి అప్పటి కూడా ఉన్నాయండి ఇవి. అంటే సేమే కదా సార్, లైక్ పెన్ టూల్ లాసో టూల్ అని. లాసో టూల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లాసో టూల్ తో చేశారు అనుకోండి, మీరు ఇలా హ్యాండిల్స్ అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు కదా, హ్యాండిల్స్ ఓకే. ఉండవు, అవును సార్. వెళ్తుంటారు. అది డైరెక్ట్ సెలక్షన్ అనేది వస్తుంది మీకు. ఇలా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ ఆ బ్లింకింగ్ సెలక్షన్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ప్రతి ఏరియాలో మీరు బాగా బెండింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. చూడండి, ఇక్కడ బెండ్ చేయాలి, అక్కడ మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మిస్టేక్ అయింది అనుకోండి, ప్రాబ్లం. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, సెలక్షన్ అయిపోతుంది, మళ్ళీ ఆల్ట్ పట్టుకోనో షిఫ్ట్ పట్టుకోనో ఆ సెలక్షన్ అనేది మాడిఫై చేసుకుంటా. సో ఇది ప్రొఫెషనల్ గా వాడుతుంటారు ఫొటోస్ కట్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను, తర్వాత ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేసేస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. కొంచెం డీటెయిల్ గా చేయకుండా ఫాస్ట్ గా చేసేస్తాను. ఫాస్ట్ గా అంటే జూమ్ ఇన్ కాకుండా జస్ట్ ఇలా దూరం నుంచి చేసేస్తాను ఇలా. ఓకే, ఇలా. ఇక్కడ చూడండి, మనకి ఏమవుతుందంటే ఇది ఆల్ట్ పట్టుకొని, సరే తర్వాత అటువంటి అన్ని కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే,
సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని అంటే నాకు వన్ సైడ్ హ్యాండిల్ మాత్రం బెండ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆల్ట్ పట్టుకొని ఈ ఒక వన్ సైడ్ హ్యాండిల్ మాత్రం నేను మూవ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, కొంచెం అది డిఫరెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని డిలీట్ చేసేయండి, ఆల్ట్ పట్టుకొని డిలీట్ చేసేసి ఇలా చేసేసుకోండి ఇలా. అయితే ఇక్కడ బెటర్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు స్టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ గా చేసేసుకోవచ్చు ఇలా ఇలా. సో ఇప్పుడు రివర్స్ లో రావాలి. ఓకే, ఇక్కడ సెట్ కావట్లేదు, ఆల్ట్ పట్టుకొని కట్ చేద్దాం, కట్ చేసేసేసి ఇలా చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ కర్వ్ అనేది వస్తుంది. ఓకే, సో కొంచెం ఇప్పుడు ఫాస్ట్ గా చేసేస్తాను. అది కేర్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు బాగా వస్తుంది. ఫాస్ట్ గా చేస్తే బాగా రాదు. మీ కాన్సెప్ట్ ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా నేను ఫాస్ట్ గా చేసేస్తున్నాను. సో ఇటువంటి హెయిర్స్ హెయిర్స్ నీట్ గా పైన మనకి హెయిర్స్ ఎగురుతున్నట్టుగా కొన్నిసార్లు ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం డిఫరెంట్ మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పెన్ టూల్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత క్లాసెస్ లో నేను హెయిర్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి వాటిని బ్యాక్గ్రౌండ్ టూల్ తో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. హెయిర్స్ ఎక్కువగా ఉంటే ఇట్లా గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంటే బ్యాక్గ్రౌండ్ మధ్యలో మిక్స్ అయిపోతే కనుక దానికి వేరే టెక్నిక్స్ వాడుతూ అది అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది నేను అటువంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని రిమూవ్ చేయాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా చేశాను అనుకోండి బెండింగ్ అనేది ఎక్కువ వస్తుంది, అలా రాకూడదు. నాకు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే నాకు స్ట్రైట్ గా వస్తుంది. స్ట్రైట్ గా వచ్చాక కొద్దిగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇలా, ఇక్కడ కూడా నాకు ఇది అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా లోపలికి ఉంటేనే బెటర్, కంపల్సరీ మీరు అలా బయట చేయాల్సిన అవసరం లేదు, లోపలికి తీసేసుకుంది. బెండింగ్స్ కొంచెం తక్కువైనా కానీ స్ట్రైట్ గా అయినా కానీ పర్వాలేదు. మెయిన్ బెండింగ్ అనేది మెయింటైన్ చేయాలి. చిన్న 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 కర్వ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మెయిన్ బెండింగ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసేసి ఇలా ఇలా పెట్టేసుకోండి. అవన్నీ కూడా షర్ట్ ఫోల్డింగ్స్, సో వాటితో మనకు సంబంధం లేదు. బాడీ షేప్ అనేది మెయింటైన్ చేయగలగాలి. సో అవసరమైతే ఎక్కడైనా ఒక దగ్గర మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా. అప్పుడు ఏంటంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. జూమ్ ఇన్ చేస్తూ చేశారనుకోండి స్లోగా అవుతుంది. ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే లేట్ అవుతుంది కదా. సో అడ్జస్ట్మెంట్ మీరు హ్యాండిల్స్తో ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ట్రై చేయొచ్చు, ప్రాక్టీస్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేద్దాం. ఇక్కడికి వచ్చి ఇలా బెండ్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా బెండ్ తీసుకొని ఇక్కడ ఇలా. ఇది కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది అంటే సో ఇలా మనం ఎంతసేపు ఎంత దూరం వెళ్ళాలంటే స్టార్టింగ్ పాయింట్కి ఇది కనెక్ట్ చేయాలి, అప్పుడే ఆ పాత్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మనం ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ ఏరియాలోకి వెళ్ళిపోవాలి. మనము వెళ్తున్నాం. సో కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను, మరి కేర్ఫుల్గా చేయకుండా. ఇది నేను ఫాస్ట్గా చేసేస్తున్నా అండి, గమనించండి. రియల్గా చేసేటప్పుడు మీరు కొంచెం స్లోగా బాగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది లైవ్ క్లాస్ కదా. నేను రికార్డెడ్ వీడియో అనుకోండి, రికార్డెడ్ వీడియోలో అయితే నేను స్లోగా చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి నేను వీడియోలో ఫాస్ట్గా చేసినట్టు చూపించవచ్చు. లైవ్లో నేను స్లోగా చేశాను అనుకోండి మనకి టైం అంతా ఇక్కడే అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చాక
మళ్ళీ ఇక్కడ ఇటు వచ్చేసేసి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ రావాలి. అవసరం లేదు, మామూలుగా బయట నుంచి అయినా కూడా తెచ్చుకోవచ్చు, అదేం పర్వాలేదు. సో ఇలా రఫ్ గా ఇలా తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి మనం స్టార్ట్ చేసిన పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో అక్కడికి డైరెక్ట్ గా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతాను. ఇటువంటి ఏరియాలో మీరు జూమ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. జూమ్ చేసుకొని చేస్తేనే మీకు ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. జూమ్ చేయకుంటే మీకు అది తెలియదు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాక అబ్జర్వ్ చేయండి, చిన్న సర్కిల్ లాగా కనిపిస్తుంది, చూసారా? ఆ పెన్ దగ్గర వెనకాల చిన్న సర్కిల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు పాత్ అనేది క్లోజ్ అవుతుంది. దీన్ని పాత్ అంటాం. లాసో టూల్ తో చేస్తే సెలక్షన్ అంటాం, ఇది పాత్. ఓకే, సో ఇలా వచ్చింది, చుట్టూ ఒక పాత్ అనేది వచ్చింది పెన్ టూల్ తో. ఇది ఇంకా సెలక్షన్ కాలేదు. ఇప్పుడు మరి దీన్ని సెలక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అని ఉంటుంది, చూడండి. మేక్ సెలక్షన్ ఒకసారి ఫుల్ రౌండ్ పూర్తయిన తర్వాత రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అంటే ఇప్పుడు ఇది సెలక్షన్ గా మారిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, 0 ఇచ్చాననుకోండి, ఆ ఎడ్జ్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. కానీ అలా ఇచ్చారనుకోండి, అంత నేచురల్ లుక్ ఉండదు, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ అవుతున్నట్టు కనబడాలి. కాబట్టి 1 ఇచ్చుకుందాం, 1 ఇచ్చుకోవచ్చు. 1, ఓకే, 1 or 2 ఆల్సో ఫైన్. చూడండి, ఒక మనకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చుట్టూ ఒక సెలక్షన్ అనేది ఫామ్ అయింది. పెన్ టూల్ చేసుకోండి, పెన్ టూల్ తో పాత్ పెట్టుకున్నాం, తర్వాత దాన్ని రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అన్నాం, ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే కంట్రోల్ జే అనొచ్చు, లేదంటే ఇన్వర్స్, సెలెక్ట్ ఇన్వర్స్ అని మనము సెలెక్ట్ ఇన్వర్స్ అన్న తర్వాత డిలీట్ కొడితే సరిపోతుంది, అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అయితే ఒరిజినల్ పిక్చర్ డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్ గా మన కంట్రోల్ జే అని కూడా అనొచ్చు. కంట్రోల్ జే అంటే మనకి ఇలా వచ్చింది. సో దీన్ని నేను ఇలా పెట్టేస్తాను. అయితే మీకు ఇంకొక టెక్నిక్ కూడా ఉంటుంది, లేయర్ మాస్క్ చేసుకుంటారు కొంతమంది, అలా కూడా చేస్తుంటారు, ఎక్కువ మంది అలానే చేస్తుంటారు. చూడండి, ఇప్పుడు కంట్రోల్ జే అంటే నాకు న్యూ లేయర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తే నాకు ఇలా వస్తుంది. నేను కావాలంటే మళ్ళీ వేరే ఏదైనా ఫోటో తీసుకొచ్చుకొని, లేకుంటే ప్లెయిన్ ఫిల్ అనేది ఇక్కడ నేను పెట్టుకుంటాను. అది థంబ్నెయిల్ కోసం అయితే ప్లెయిన్ ఫిల్ పెట్టేసుకుంటాం, లేదంటే వేరే బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్నిసార్లు లేయర్ మాస్క్ చేస్తుంటారు. ఆ లేయర్ మాస్క్, ఓకే, దాని టాపిక్ ని మళ్ళీ ఈ లేయర్స్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తానండి. ఇప్పుడు పెన్ టూల్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఇలా జస్ట్ మీరు లేయర్ 1 ఇలా అంటే సరిపోతుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మనం వేరే పెట్టేద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ ఫోటోషాప్ 2024 లో ఉన్నాము కాబట్టి నేను మళ్ళీ ఫ్రీ పిక్ లో కానీ ఎక్కడికో వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వేరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇలా సెలెక్ట్ చేసుకొని నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలో నేను ఇక్కడ డిఫైన్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ముందు న్యూ లేయర్ పెట్టుకుంటాను. న్యూ లేయర్ పెట్టుకొని లేయర్ ని ఇలా పెడతాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్త ఫిల్ వస్తుంది, ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఏదైనా టైప్ చేద్దాం. అంటే ప్రాంప్ట్ అంటే ఐడియా ఉందా మీకు? ప్రాంప్ట్ అంటే ఎలా ఉండాలంటే చిన్న వర్డ్ కాదు. ప్రాంప్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇంతకుముందు ఏదైనా ఇంగ్లీష్ కోర్స్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పిక్చర్ ఇచ్చి పిక్చర్ ని డిస్క్రైబ్ చేయమనేవాళ్ళు. అంటే మామూలుగా ఇంగ్లీష్ కోర్స్ లో అది ఒక పార్ట్ కదా. సో అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ముందు మనం తయారు చేసుకొని పిక్చర్ ని తెచ్చుకుంటాం. మామూలుగా ఇంటర్నెట్ లో ఏ జనరేటెడ్ పిక్చర్స్ అన్ని వస్తున్నాయి కదా, వాటికి ఎంత మంచి ప్రాంప్ట్ ఇస్తే, ఎంత డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇస్తే ఆ పిక్చర్ అనేది అంత ఎక్కువ డీటెయిల్స్ తో మనకి తయారవుతుంది. ఓకే, సో ఇంతకుముందు ఒక ప్రాంప్ట్ చెప్పారని, అది ప్రాంప్ట్ సీషోర్ అండి. ఓకే, ఇంకా దీన్ని ఇంప్రూవ్ ఎట్లా అంటే సీషోర్ విత్ బ్యూటిఫుల్ స్కై, మనకి ఎలా కావాలో అలా విత్ వేవ్స్. ఓకే, వేవ్స్. ఇంకా మనకు కోకోనట్ ట్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏదైతే యాడ్ చేసామో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. తర్వాత ఎంటర్ కొట్టేస్తాను. చూడండి ఎంతవరకు చేస్తుంది అనేది మనం చూద్దాం. మనకి ఒక 3 డిజైన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో నుంచి మనకు ఏదైతే నచ్చుతుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే మామూలుగా ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో డైరెక్ట్ గా వాల్ పేపర్స్ మనకు రెడీమేడ్ బాగున్నవి తెచ్చి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా కావాలో మనకు నచ్చినట్లుగా మనం అక్కడ టైప్ చేస్తే అది వచ్చేసింది. చూడండి, సీషోర్ అంటే సీషోర్ వచ్చింది, కోకోనట్ ట్రీ అంటే కోకోనట్ ట్రీ వచ్చింది, బ్యూటిఫుల్ స్కై అంటే బ్యూటిఫుల్ స్కై వచ్చేసింది.
ఓకే, సో అలా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది, ఈవెన్ మనం ఏదన్నా హిస్టారికల్ ప్లేస్ చెప్పామనుకోండి, చార్మినార్, తాజ్ మహల్, అది కూడా బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టు అంటే వస్తుంది మనకి అది. సో ఇలా పెన్ టూల్ యూజ్ చేస్తూ మనం ఇలా చేసుకోవచ్చు. అయితే ఈ పెన్ టూల్ తో ఇంకా ఏం చేయొచ్చు అంటే, కొన్నిసార్లు లోగోస్ ఉంటాయి ఇంటర్నెట్ లో, అవి అంత క్లియర్ గా ఉండవు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఫోటోషాప్ లో కొంచెం దాన్ని హై రెసొల్యూషన్ ఇమేజ్ లాగా మార్చుకోవడానికి కూడా మనకి పెన్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో అది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. లోగోను రీడ్రా చేయడానికి. ఓకే, సో నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా జస్ట్ లో రిజల్యూషన్ అది నేను తెచ్చుకుంటాను, ఏదన్నా ఒకటి లోగో. లోగో అని టైప్ చేస్తాను, చాలా లోగోస్ వస్తాయి మనకి ఇమేజెస్ లో. మనకి ఎలా ఉండాలంటే అది కొంచెం బ్లర్ గా ఉంటే దాని యూజ్ అనేది మీకు తెలుస్తుంది. లోగో అనేది క్లియర్ గా లేదనుకోండి, మనం డ్రా చేస్తాం కదా, రీడ్రా చేస్తాం కదా, రీడ్రా చేసినప్పుడు దాని అవుట్పుట్ అనేది మనకు తేడా అనేది తెలుస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పట్లో అందరూ కూడా హై క్వాలిటీ అది మెయింటైన్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. సో మనకి ఇందులో దొరికేటి అన్ని కూడా చాలా క్లియర్ గానే ఉన్నాయి. బట్ విల్ టేక్ ఎనీ సింపుల్ లోగో, దెన్ విల్ డ్రా. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, సో ఇది సింపుల్ గా ఉంది, అడిడాస్ ది. ఓకే, దీన్ని మనం ఒక హై రిజల్యూషన్ పిఎస్డి ఇమేజ్ లాగా మార్చాలంటే ఎలా అనేది చూద్దాం. సో దీన్ని ఏం చేస్తానంటే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఈవెన్ మనం అలా చేయడానికి కారణం ఏంటంటే, మనం కలరింగ్ కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. మనం ఒక లోగోని ఫోటోషాప్ లో మళ్ళీ క్రియేట్ చేస్తే. ఓకే, సేవ్ ఇమేజ్ సేవ్ యాజ్ అంటున్నాను. సేవ్ యాజ్ అంటే ఇది మనకు ఎస్విజి ఫార్మాట్ లో వచ్చింది. ఎస్విజి ఆల్రెడీ వెక్టర్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ పెన్ టూల్. సో పెన్ టూల్ మనం ఇది ఎలా పెన్ టూల్ యూజ్ చేసి ఇది ఎలా డ్రా చేయొచ్చు అనేది మీకు చెప్తాను. ఓకే, అది ఓపెన్ చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటున్నాను. అయితే మీకు ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక చాలా ఓల్డ్ లోగో ఉందనుకోండి. ఓకే, దాన్ని మీరు రీక్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే మెథడ్ లో తయారు చేయండి. సో టెక్స్ట్ అనేది మామూలుగా మనం టైప్ చేసుకుంటాం కాబట్టి అది వదిలేస్తున్నాను. ఇప్పుడు అది డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం రీడ్రా చేసేసి కలరింగ్ అనేది ఇద్దాం, సపరేట్ లేయర్స్ గా పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని పెన్ టూల్ వాడుతూ చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ పెన్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి పి కొట్టగానే మీకు పెన్ టూల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది పి. మీరు ఏ టూల్లో ఉన్నా కానీ పి కొట్టగానే అది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక దగ్గర క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి ఇలా బెండ్ చేసింది, అంతే. వెరీ సింపుల్. ఆ కర్వ్ అనేది కరెక్ట్ గా రావాలి. ఓకే, సో యాంగిల్ సెట్ అయిపోయిన తర్వాత వదిలేసేయాలి. అయితే మీకు డిస్టెన్స్ ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంటే మీరు ఈ డిస్టెన్స్ కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు ఇటు స్ట్రైట్ గా రావాలి. ఇప్పుడు నేను ఇలా చేశాను అనుకోండి, ఇంతకుముందు చేసినట్టుగా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది మనకి. కర్వ్ రాకూడదు, స్ట్రైట్ గా రావాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ హ్యాండిల్ పోతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటాం వన్స్, అంతే. ఇది స్ట్రైట్ గా రాలేదనుకోండి, తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ కి యాడ్ చేసేసుకోవాలి. కరెక్ట్ గా అక్కడ రాగానే మనకి సర్కిల్ వస్తుంది. క్లిక్ చేసేసి బెండ్ చేయాలి, ఇలా బెండ్ చేయాలి. బెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సపరేట్ గా లేయర్ లో పెట్టేసుకున్నాం. మేక్ సెలెక్షన్. ఈసారి లోగో అనేది షార్ప్ గా ఉండాలి, ఆ ఎడ్జ్ బ్లర్ గా ఉండకూడదు. ఫోటోకి ఓకే. సో కాబట్టి ఇది 0 పెట్టేద్దాం. 0 పెట్టేసేసి మేక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేద్దామంటే ఒక కలర్ లో ఇప్పుడే ఒకటి ఫిల్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తో నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్ కలర్ తో ఫిల్ చేసి పెట్టేస్తాను. న్యూ లేయర్ తీసుకుంటున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కాను, ఇలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది హైడ్ చేసేస్తాను. హైడ్ చేసేసి నెక్స్ట్ దీన్ని డ్రా చేస్తాను. పెన్ టూల్ తీసుకొని సేమ్ మెథడ్ లో ఇక్కడ ఒకసారి. అయితే మీరు ఇలా కూడా చేయొచ్చు. ఈ గైడ్ లైన్స్ పెట్టుకున్నారనుకోండి, ఇలా గైడ్ లైన్ పెట్టుకున్నారనుకోండి, మీకు కొంచెం ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. గైడ్ లైన్ మూవ్ చేయాలంటే ఈ మూవ్ టూల్ తో ఇలా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్ గా గైడ్ లైన్ అనేది సెట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ గా పిక్సెల్స్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఇలా. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే కొన్నిసార్లు పెన్ టూల్ ఆ మార్కర్ అనేది అక్కడ మీకు స్నాప్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లిక్ చేసేసి ఇక్కడ నాకు కొంచెం ఏరియా కావాలి బెండ్ చేసుకోవడానికి. కాబట్టి నేను ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే కొద్దిగా జూమ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడే నాకు ఇక్కడ బెండింగ్ చేసుకోవడానికి ఏరియా అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి, కరెక్ట్ గా పాయింట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బెండ్ చేసాను, అంతే, ఇలా. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. తర్వాత ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత బెండ్ చేసేయండి ఇలా.
సో మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేక్ సెలెక్షన్ అంటాం. మేక్ సెలెక్షన్ ఇది 0 పెట్టుకుంటాం, ఓకే అంటాం. న్యూ లేయర్ తీసుకొని జస్ట్ ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కితే అది ఫిల్ అవుతుంది. ప్రస్తుతానికి హైడ్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ నేను ఇది ఆల్రెడీ ఇటువైపు డ్రా చేశాను కదా, మళ్ళీ ఇటువైపు పెన్ టూల్ తో డ్రా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని తీసుకొని ఇది ఐ ఓపెన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసామనుకోండి, ఇటు వస్తుంది. కంట్రోల్ టీ కొట్టండి, రైట్ క్లిక్ చేయండి, ఫ్లిప్ హారిజంటల్ అన్నారు అనుకోండి, ఇటు ఫ్లిప్ అయిపోతుంది. ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టి ఇలా మూవ్ చేసేసుకోండి, అంతే అయిపోయింది. సో ఇది చేయడం ఈజీ, ఏం లేదు. దీనికి ఎలా అంటే ఓకే, దీన్ని కూడా మనము ఇక్కడ చూడండి, ఒక హ్యాండిల్ లాగా కొంచెం అది ఉంది కదా, కర్వ్ లాగా ఉంది కదా. సో దీనికి కావాలంటే పెన్ టూల్ తో చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని క్లిక్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కావాలంటే కొద్దిగా హ్యాండిల్ బెండ్ చేసుకోండి, తర్వాత క్లిక్ చేయండి, తర్వాత క్లిక్ చేయండి. యాక్చువల్గా దీనికి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మామూలుగా ఆ సెలక్షన్ టూల్తో తీసుకున్నా సరిపోతుంది. అయితే మనం పెన్ టూల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఓకే, సో అగైన్ మేక్ న్యూ సెలక్షన్. సెలక్షన్ తీసుకున్న తర్వాత మేక్ సెలక్షన్ పెన్ టూల్ దగ్గర. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తే రావట్లేదు, చూసారా? ఏది మేక్ సెలక్షన్ అని రావట్లేదు. పీ కొడితే పెన్ టూల్ యాక్టివేట్ అవుతుంది, అప్పుడు ఇలా మేక్ సెలక్షన్ అంటే వస్తుంది. 0 పెట్టేసుకొని ఓకే అంట. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్, ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ కిందికి కూడా సేమ్. సో ఇలా అంటే మీకు ప్రొసీజర్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, ఇది ఇంకా కంటిన్యూ చేయట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మామూలుగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇది హైడ్ చేసేసుకుంటాం. హైడ్ చేసేసుకొని ఇది ఓపెన్ చేసుకుంటాం. లోగోలో ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఫిల్ చేసుకుంటాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా హై రెజల్యూషన్ పిహెచ్డి తయారు చేసేటప్పుడు ముందుగా సైజ్ అనేది ఎక్కువగానే పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ లో దీని సైజ్ ఎంత ఉంది చూడండి. పిక్సెల్స్ లోకి వెళ్తే, ఇంచెస్ లోకి వెళ్తే 13 ఇంచెస్ ఓకే, పెద్ద సైజ్. ఇంకా కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోండి. ఇంకా మీకు హై క్వాలిటీ పిహెచ్డి అనేది తయారవుతుంది. ఇంకా 20 కానీ 30 కానీ అలా పెట్టుకున్నారు అనుకోండి, ఇంకొంచెం హై క్వాలిటీ పిహెచ్డి అనేది మీకు తయారవుతుంది. ముందుగా మీరు ఎక్కువ సైజ్ లో డ్రా చేసుకున్నారనుకోండి, రిజల్యూషన్ కూడా ఎక్కువ పెట్టుకొని డ్రా చేసుకున్నారనుకోండి, ఇమేజ్ సైజ్ ఎంత చూడండి, 300. అలా రిజల్యూషన్ ఎక్కువ పెట్టుకొని సైజ్ ఎక్కువ పెట్టుకొని డ్రా చేస్తే మీకు మంచి క్వాలిటీ ఉన్న ఇమేజ్ అనేది తయారవుతుంది. సో ఇందులో మీరు ఇప్పుడు ఈజీగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. కలర్స్ ఫిల్ చేసుకోవడం ఎలా, మళ్ళీ మీరు సెలెక్షన్ లోడ్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే లోడ్ అయిపోతుంది. తర్వాత మీకు అందులో ఏ కలర్ కావాలి ఆ కలర్ మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఇది నేను సేమ్ కలర్ పెట్టాలనుకుంటున్నాను, విడివిడిగా చేసుకుందాం. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు కలర్ ఫిల్ చేస్తాను, కొంచెం డార్క్ పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్లిప్ అయింది ఏది, ఇది ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఆ లేయర్ లోకి వెళ్ళిపోయి నేను చేంజ్ చేయాలి. అలా మీరు సెలక్షన్ లోడ్ చేసుకొని ఆ లేయర్ లోకి వెళ్ళిపోయి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టారంటుంది, ఆ కలరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే కలర్ ఫిల్ చేయాలంటే కంపల్సరీ మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అదేంటంటే రైట్ క్లిక్ చేసి లేయర్ 3 ఆ లేయర్కి వెళ్ళిపోయి బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కలర్ ఓవర్లే అని ఉంటుంది. ఇందులో మీరు ఏ కలర్ అయితే పెట్టుకుంటారో ఆ కలర్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టుకున్నారనుకోండి, మీకు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు కూడా. ఇదే తీసుకొని కొద్దిగా వేరియేషన్ పెట్టుకున్నారనుకోండి, బాగుంటుంది. ఇలా ఇది ఎఫెక్ట్ లాగా అప్లై చేసాం, ఫిల్ కాదు, కలర్ ఓవర్లే. ఇది వద్దు అనుకుంటే మీరు ఎప్పుడైనా కూడా బ్లాక్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఇది ఆఫ్ చేసుకుంటే పాత కలర్, దానికి ఒరిజినల్ గా ఫిల్ చేసిన కలర్ అనేది మీకు కనిపిస్తుంది ఎఫెక్ట్స్ ఆఫ్ చేసుకుంటే. ఓకే అండి, సో ఇది ఈ రోజు మనం పెన్ టూల్ గురించి డిస్కస్ చేసాం. లోగోస్ రీడ్రా చేయడానికి, రీక్రియేషన్ చేయడానికి, ఫొటోస్ సబ్జెక్ట్ ని బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయడానికి, ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదైనా మౌంటైన్ లాంటిది, ఏదన్నా ఒక వేవీ బ్యాక్గ్రౌండ్ లాంటిది అదే డ్రా చేయాలన్నా కానీ సింపుల్ గా ఇలా మీరు ఒకటి ఏదన్నా కింద మౌంటైన్ షేప్ లో డ్రా చేయాలనుకోండి, ఇలా క్లిక్ చేసుకొని జస్ట్ ఇటువంటి డ్రాయింగ్స్ వేయాలనుకున్నప్పుడు కూడా మీకు ఈ పెన్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా డ్రాయింగ్ వేసేసుకొని స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ చేసుకొని మేక్ సెలక్షన్ అని, ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన కలర్ ఈసారి గ్రీనరీ ఫిల్ చేద్దాం. ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇది. అయితే నేను మేక్ సెలక్షన్ అన్నానా, ఓకే అన్నాను. సో ఈ గ్రేడియంట్ తీసేసుకొని న్యూ లేయర్ తీసేసుకొని ఇలా చేశాను అనుకోండి, ఒక మంచి
కింద బ్యాక్గ్రౌండ్ లాగా మనకి మన ఇమాజినేషన్ తగ్గట్టుగా డ్రాయింగ్ వేసుకుంటూ కూడా మంచి మంచి డిజైన్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మనం నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ వేరే టూల్ తో డిస్కస్ చేద్దాం. ఇంకా టూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రీ ఫార్మ్ పెన్ టూల్, కర్వేచర్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే అండి, సరే అండి, మరి సెషన్ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్.